నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మంత్రి సీతక్క అన్నారు. యూరియా కేంద్రం పరిధిలో ఉంటుంది, కావాలని బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది, దేశమంతా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ సభ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 2 లక్షల మంది బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ సభకి జాతీయ కాంగ్రెస్ నేతలు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, రాష్ట్రంలోని మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభపై వ్యంగ్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సెక్యూరిటీ రీజన్ ఇల్లులు ఇవ్వలేదు, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఎవరి జనాభా బయట పెట్టలేదు. దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వకపోగా ఏ రాష్ట్రంలో కూడా సీలింగ్ అని పెట్టుకోలే, 50% దాటద్దని చట్టం తీసుకురాలే. మొన్న మేము పెట్టిన చట్టం కూడా చట్ట సవరణ 2018 చట్ట సవరణ జరగాలని పెట్టింది కూడా అదే అసెంబ్లీలో. కాబట్టి వాళ్ళకి నచ్చుతలేదు, ఇష్టం లేదు, ఎంతసేపు మా మీద దుమ్మెత్తిపోయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యదు అని మీ మీద అయితే ధర్నాలు చేసినాము. ఢిల్లీకి పోయి మీరు కనీసం కలిసి రారు, అక్కడ పోయి ఒత్తిడి చేయరు. ఈడ మాత్రం సన్నాయి నొక్కుతా అంటారు. కవిత గారైనా, వాళ్ళ అన్నైనా, వాళ్ళ నాన్నైనా, వాళ్ళ బావైనా తప్పుడు మాటలు మానుకొని మా ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. మా ప్రయత్నాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కేంద్రం మీద కూడా ఈ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో జరిగిందో బీసీ డిక్లరేషన్, అదే చోట మీటింగ్ పెట్టి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమము. అదేవిధంగా మేము సాధించినటువంటి విజయాలు చెప్పుకుంటాం. కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను కూడా కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ, మరి ఇక్కడ పక్కన ఎంపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈ సభ వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెంచడానికి పెడుతుంది. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఊరూరా పిల్లల్ని ఉద్యమంలోకి లాగి వాళ్ళ చావులకు కారణమైంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మాత్రం కుటుంబాల పదవులు అనుభవించారు. 10 ఏళ్లలో నోటిఫికేషన్, ఈ ఎలక్షన్లు అయినాక ఉద్యోగం ఇస్తాం, ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుడు పక్కకు పెట్టుడు. నోటిఫికేషన్ మీడియా అంటే సోషల్ సర్వీస్ లాగా మేము వాడుకుంటాం. పబ్లిక్ ఒక మంచి మెసేజ్ని ఇస్తాం. నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. మీరు అబద్ధాల పునాదుల మీద ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు 100% న్యాయం చేయాలని మా గవర్నమెంట్ వచ్చిన 1.5 ఇయర్లోనే దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. 10 ఏళ్లలో 80 అంటున్నారు, 80 కూడా వాళ్ళు 80,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు. వాళ్ళు ఏం లేదు, తప్పుడు 18లో కానీ అటు కాంగ్రెస్ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు సిపిఐ నుంచి కానీ చేర్చుకున్నప్పుడు వాళ్ళు బహుజన సభ అన్ని పార్టీల నుంచి ఎవరు సర్పంచులు ఉండదు, ఎంపీపీలు ఉండదు, జెడ్పీటీసీ ఉండదు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ రోజు అదే చెప్పారు. ఈరోజు మా పార్టీలో కూడా అభివృద్ధి కోసం రావడం జరిగింది, కలవడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీలోకి వస్తేనేమో గొప్ప డిఎన్ఏ అనట. వాళ్ళ డిఎన్ఏ గురించి మాట్లాడేంత నీచమైన పరిస్థితికి కేటీఆర్ వచ్చే ముందు ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ అయినటువంటి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గురించి కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కాంట్రాక్టులో 20% అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఘనంగా సత్కరించారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిలో అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యం వెళ్తోందన్నారు. అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కాంట్రాక్టులో 20% అవినీతి జరుగుతోందని ఆరోపించారు. దాంట్లో 10% వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందన్నారు. సింగరేణిలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తామే సిబిఐకి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కవిత హెచ్చరించారు. త్వరలో జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ లో గౌరవ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నారు. విరిచిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. టీబీజీ కేసుకి ఎందుకు ఓటేయాలి? ఎవరైనా కూడా టీబీజీ కేసు వెనక ఎవరు ఉన్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు టీబీజీ కేసు ఏం చేయాలి? గల్లీలకు వచ్చి కార్మికుల కోసం కొట్లాడాలి. ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే, ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు ఓటేస్తారు తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన, మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇడిచిపెట్టొద్దని చాలాసార్లు చెప్పిన, వాళ్ళు వినలేదు. అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పింది పదే, మీ టీబీజీ కేసు నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు, తగ్గించుకోమని చెప్పండి అంటే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మారలేదు. ఇక మూడో అంశం, అనేక సార్లు నేను చెప్పిన 20,000 మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన, వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత ఘోరం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. ఇందాక ఒక అన్న చెప్పిండు, ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు, అవమానం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయండి. నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే రిజైన్ చేసినాం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన, జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా 3-4 వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం. దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు. మీరు మాట్లాడకపోతే, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో, అవసరం అంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే ప్రతి కాంట్రాక్ట్లో మినిమం 20-25% ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి సమాచారం, మా రియాజ్ అన్న సమాచారం తప్పుండదు, మాకున్నటువంటి సమాచారం इसमें सीधा 10% सरकार को जा रहा है. మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఎరువుల కోసం దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. అరకార వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు, మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం 4 గంటల నుంచి చెప్పులు, రాళ్లను క్యూలైన్లో ఉంచి అధికారులు ఇచ్చిన టోకన్లతో యూరియా కోసం వేచి ఉన్నారు. తీరా యూరియా లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించారు. టైం అవుతుంది కదా, ఇంకా వేయలేరు కదా అని మీకు ఎన్ని 4 ఎకరాలు ఉందా? 4 ఎకరాలు ఒకటే సంచి, 10 ఎకరాలు ఉన్నా ఒకటే ఆఫీసర్ అక్కలేడు. రాత్రి 4 నుంచి నిలబడ్డా కానీ
ఈయన చిట్టి ఇచ్చారు కదా, ఏమన్నారు ఈరోజు? నిరుద్యోగులను ఆత్మహత్యలకు పురిగొల్పింది బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇప్పుడు గ్రూప్ 1 పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, పల్వంచ మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలను, లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో పథకాన్ని అమలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పనిలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల భరోసా, 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కులగణనలో కూడా పాల్గొనలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపి ఒక్క మంచి పని అయినా చేసిందా అని ప్రశ్నించారు. యూరియా కొరత పట్ల గత ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, కావాలని బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపైకి కూర్చోబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం బయటకు వస్తుంది. ఆ రోజు నీ కర్మ నిన్ను వెంటాడుతుంది. నువ్వు నీకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినావు. 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే 10 లక్షలు చేసినాం. ఇలా మహిళలకు ఉచితంగా బస్సే కాదు, బస్సుకు వరకు మరి వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి. కానీ మా అక్కలు పోతే మాత్రం బ్యాంకులలో డబ్బులు పుడతానే ఇచ్చిందా, ఉపాధి ఇచ్చిందా అంటే ఏమి చేయలేదు. ఏమన్నంటే వాళ్ళ జెండా గడ్డ మీద, వాళ్ళ జెండాల మీద మరి దేవుడు బొమ్మలు వేసుకుంటారు. ఇలా శ్రీరామ భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, గంగమ్మ భక్తులు ఉంటారు, కోలేరమ్మ భక్తులు ఉంటారు, ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు, సాయిబాబా భక్తులు ఉంటారు, పెద్దమ్మ భక్తులు ఉంటారు. మరి అన్ని దేవతలు, క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, కానీ అందరు కలిసి సంగమం మన భారతదేశం. కానీ దేవుళ్ళు అనేది గుడిలలో ఉండాలి, గుండెల్లో ఉండాలి. కానీ రాజకీయ జెండా మీద పెట్టి ఓట్లు అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారా? కానీ బీజేపీ అదే చేస్తారు. దేవుడు అందరికీ దేవుడు. నేను పోతే మా ఊళ్ళో సమ్మక్క సారమ్మ మొక్కుకుంటాను. ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంకొకటి పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ. ఆ రోజు దేశం కోసం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలిస్తుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించి జైలు జీవితాన్ని గడిపినటువంటి ఎందరో మహనీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాబట్టి ఈ రోజు ఈ దేశం ఇంత స్వేచ్ఛగా ఉంది అంటే కాంగ్రెస్ చేసినటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి మహనీయులు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయులు కూడా ఎంతో మంది పోరాడి సాధించినటువంటి భారతదేశాన్ని ఇవాళ అత్యున్నతంగా నిలబెట్టడం కోసం మన ఇందిరమ్మ తండ్రి, మన రాహుల్ గాంధీ మునితాత నెహ్రూ గారు మొదటి ప్రధానిగా ఉండి మరి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ కానీ, కడెం ప్రాజెక్టు కానీ, మన శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మరి నీటి ప్రాజెక్టులు కట్టించినటువంటి ఇలాంటి ఎన్నో నిజాం కాలంలో, తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టించి ఇవాళ రైతుల
జై కిసాన్ అని మరి నినాదంతో పోరాటం చేసి దేశాన్ని ఐక్యంగా ఉంచితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి ఏమి పని చేసిందో చెప్పుకోలేక అంబేద్కర్ గారు అంటారు, ఏ పని చేయలోడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు, అప్పుడు మా ఊరికి ఏం చేస్తాం, మా వాడకి ఏం చేస్తాం, మా ప్రజలకి ఏం చేస్తాం అని అడగకుండా ఏ మన కులపోడు కాదు, మన మతపోడు కాదు, మన ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. శనివారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా శనివారం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి గాయత్రి బ్యాంక్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్ అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ఆదరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు. గాయత్రి బ్యాంక్ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాయత్రి బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అందించే అవకాశం కల్పించినందుకు ఖాతాదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి గణిత సాంస్కృతిక విజ్ఞాన మేళా ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఈ మేళాలో రాష్ట్రం నలుమూల నుంచి విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టును ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత సాంస్కృతిక ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాకింగ్ కి వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాకింగ్ చేసి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి శివార్లోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గాయపడిన వారు కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ సంజీవులుగా గుర్తించారు. శివకుమార్ సంజీవులు రోజు మాదిరిగా వాకింగ్ కి వెళ్లారు. తిరిగి వస్తుండగా రామేశ్వర్పల్లి శివార్లోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో శివకుమార్ సంజీవులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.